ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయ కంప్యూటర్స్ టెక్ ఛానల్. ఈరోజు మనం ASUS ZenFone సెల్ఫీలో బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేయాలి మరియు TWRP ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. దీంతో పాటు కస్టమ్ రోమ్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ఈ 5 మీకు కింద తెలిపిన విధంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్లాక్ APKని మీరు ASUS ZenFone సెల్ఫీలో ఇన్స్టాల్ చేసుకోవాలి అవుతుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ అగ్రీ చేశాక మీకు ఒక పాపప్ ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో కూడా మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ASUS ZenFone టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రీ చేయాలి. ఈ విధంగా స్వైప్ చేయగానే ఇలా అడుగుతుంది, డూ యూ హ్యావ్ నాట్ హ్యావ్ పిన్ పాస్వర్డ్ టు వెరిఫై యువర్ డివైస్, డూ యూ స్టిల్ వాంట్ టు అన్లాక్ యువర్ డివైస్. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీ మొబైల్ రీబూట్ అడుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో చెప్పిన విధంగా వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ బటన్ రెండు కలిపి ప్రెస్ చేసాక మీ మొబైల్ ఫాస్ట్ బూట్ మోడ్లో ఆన్ అవుతుంది. స్క్రీన్లో తెలిపిన విధంగా ఫాస్ట్ బూట్ మోడ్ అని వస్తుంది. ఇలా వచ్చాక మీ మొబైల్ ఫోన్ని పీసీకి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మీ పీసీలో డౌన్లోడ్ చేసిన ADB ఫోల్డర్ మరియు TWRP, ఆ TWRP ఫైల్ని ADB ఫోల్డర్లో కాపీ చేయాలి. ఇప్పుడు ADB ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ADB ఫోల్డర్ ఓపెన్ చేశాక ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే ADB ఫోల్డర్లో మీరు ఓపెన్ చేసి షిఫ్ట్ మరియు కంట్రోల్ బటన్ రెండు ప్రెస్ చేసి మౌస్ క్లిక్ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేశాక అక్కడ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ విండో అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ స్క్రీన్లో తెలిపినట్టు కమాండ్ని టైప్ చేయండి. ఫాస్ట్ బూట్ డివైజెస్. ఈ ఫాస్ట్ కి బూట్ కి మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఫాస్ట్ బూట్ స్పేస్ డివైజెస్ టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఇలా చూపించిన విధంగా మీ మొబైల్ యొక్క కోడ్ నంబర్ ఇక్కడ ఫాస్ట్ బూట్ మోడ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ తర్వాత మీరు ఇప్పుడు రికవరీ ఇమేజ్ ఫైల్ ఏదైతే లింక్లో డౌన్లోడ్ చేస్తారో ఆ ఇమేజ్ ఫైల్ని ADB ఫోల్డర్లో కాపీ చేయండి. ఆ తర్వాత కింద తెలిపిన విధంగా ఇంకో కమాండ్ని టైప్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీ మొబైల్ ఇక్కడ లింక్లో డిస్క్రిప్షన్లో మీ నంబర్ ఫాస్ట్ బూట్ మోడ్ వస్తుందో ఇంకో కమాండ్ ఏం టైప్ చేస్తారంటే ఫాస్ట్ బూట్ ఫ్లాష్ రికవరీ స్పేస్ recovery.img. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయక ఇప్పుడు మీ ఫోన్లో TWRP సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ జరిగింది. ఇన్స్టాల్ అయ్యాక మీకు స్క్రీన్లో తెలిపిన విధంగా ఇలా ఓకే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఫినిష్ టోటల్ టైమ్స్ ఇన్ సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు మీ మొబైల్లో TWRP సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫాస్ట్ బూట్ రీబూట్ ఇదండి. ఫాస్ట్ బూట్ recovery.img ఈ కమాండ్ని మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న కస్టమ్ రోమ్ గూగుల్ యాప్స్ రెండు మీ ఫోన్ మెమొరీలో కానీ మెమొరీ కార్డులో కానీ కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ మెయిన్ స్క్రీన్లో వైప్ నెక్స్ట్ సెలెక్ట్ చేశాక స్వైప్ టు రైట్ సైడ్ స్వైప్ చేయాలి. స్వైప్ చేయడం వల్ల మీ యొక్క డేటా సిస్టమ్ క్యాచే ఫార్మేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కస్టమ్ రోమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం.
నెక్స్ట్ అదే స్క్రీన్లో మీరు మెయిన్ స్క్రీన్లో TWRP మెయిన్ స్క్రీన్లో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసే కానీ మీ ఎక్కడ పాత్ ఉందో అక్కడ పాత్ మీరు లొకేట్ చేయాల్సి వస్తుంది. గూగుల్ యాప్స్, రోమ్ జిప్ రెండు సెలెక్ట్ చేశాక ఫస్ట్ రోమ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, తర్వాత గూగుల్ యాప్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ రోమ్ సెలెక్ట్ చేసి ఫ్లాష్ చేశాక మళ్ళీ ఇన్స్టాల్ ప్రెస్ చేసి మీ యొక్క ఫోన్ ఇక్కడ స్క్రీన్లో తెలిపిన విధంగా రిబూట్ లాస్ట్ ఆప్షన్ నుంచి రైట్ సైడ్ రిబూట్ ప్రెస్ చేసి రిబూట్ చేయాల్సి వస్తుంది. రిబూట్లో సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని రిబూట్ చేసేయాలి. రిబూట్ స్క్రీన్లో తెలిపిన విధంగా సిస్టమ్ రిబూట్ బటన్ ప్రెస్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.